ఎందుకంటే ఏం చెప్పాలి నాకు అవసరం లేదు. మళ్ళీ మంచి మంచి పిక్చర్లో యాక్ట్ చేయమంటున్నాను, చేస్తాను. నా అదృష్టం మనం లెక్కేసాం. కొంతమంది కలిసి కొన్ని ఎన్ని మంచి చిత్రాలు ఉన్నాయో ఒకసారి లెక్కేయండి. నేను లేకుండా అడిగాను, లిస్ట్ అవుట్ చేశాను. దాదాపు మనం 200 పిక్చర్లు యాక్ట్ చేసాం. దానిలో దాదాపు మంచి పిక్చర్లు 60 పిక్చర్ల దాకా వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. నేను మళ్ళీ చూశాను. దాదాపు 60 పిక్చర్లు నేను లైక్ చేసిన పిక్చర్లు, ప్రజలు కూడా అభిమానించిన పిక్చర్స్, బిజినెస్ వైజ్ కూడా అందరినీ ఆహ్లాదపరిచిన పిక్చర్స్. అది నా అదృష్టం. 60 పిక్చర్లు ఒక నటులుగా నా వెనక నాకు అండగా చెప్పుకోవడానికి, నేను ఉన్నప్పుడు చెప్పుకోవడానికి కానీ నేను పోయిన తర్వాత కూడా మీలాంటి అభిమానులు చెప్పుకోవడానికి ఒక చిహ్నం. అది చాలు. ఈ జన్మకర్తే చాలు. అవార్డులు అంటారా, దాదాపు 44, 45 వచ్చినాయి. అవి కూడా మిత్రులు లెక్క పెట్టారు. నేను ఇవన్నీ లెక్క పెట్టను. అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చినాయి. ఐ విల్ డూ మై బెస్ట్ టు కంటిన్యూ ది సేమ్ ఫినామినల్. అయితే సభాముఖంగా నా అభిమానం కోరేది ఏంటంటే, కొత్త తరం, నూతన తరం హీరోల్ని మీరు ఏ విధంగా ఇచ్చిపరుస్తారు. ఒకే రీజన్, మీరందరూ నా బిడ్డలు ఎలాగో నా బిడ్డలతో సమానమని ఎలా చెప్పానో వాళ్ళు కూడా నా బిడ్డలతో సమానం. వాళ్ళ ఏజ్ కూడా నా బిడ్డల ఏజ్. నా కుమారుడు 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు వచ్చినాయి. అలాగే ఈనాడు బాలకృష్ణ గారి, చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కుడి విధంగా అదే ఏజ్. వాళ్ళతో మనకు కంపారిజన్స్ ఉండకూడదు, వాళ్ళతో మనకు పోటీ ఉండకూడదు. అయితే వాళ్ళకి గౌరవం చేయండి, లేకపోతే మీరు అంతగా మీరు నచ్చకపోతే సైలెంట్. అందువల్ల ఎవరితో మీకు పోటీ ఎక్కర్లా. ఈనాడు మనం మన బిడ్డలతో ఏంటండి తన బిడ్డతో పోటీ పడడు. అలాగే వాళ్ళంతా నా బిడ్డలు లాంటి వాడు. వాళ్ళతో నేను పోటీ పెట్టుకోను, మీరు కూడా పెట్టుకోవద్దు. ఇది సభంగా నా ఆవేదన, నివేదన. ఇంత సన్మానం ఇంత ఘనంగా నేను చేసినందుకు. అయినా నేను సన్మానాన్ని ఇష్టపడిన మిత్రులందరికీ తెలుసు. వారు కూడా చెప్పారు. జగన్మోహన్ రావు గారు, నగరరావు గారు, శ్రీనివాస్ గారు వీళ్ళంతా చెప్పారు. అయినా నేను తప్పించుకున్నామని చూశాను ఈసారి కూడా. చాలా కాలం 10 ఏళ్ళు అడుగుతున్నారు, ఏమంటే పెద్దవాడు సెంట్రల్ ప్లేస్ అంటే మేము అన్నీ ఇంత కష్టపడుతుంటే మీరు సన్మానానికి కూడా మీరు ఆలోచించి సభాముఖం కనపడరు ఏమిటండి ఇది. కాబట్టి మీ అందరికీ తెలుసు, నేను పబ్లిక్ ఫిగర్ అయినా ఐఎమ్ మోర్ ఏ ప్రైవేట్ పర్సన్. ఐఎమ్ ఏ ప్రైవేట్ మ్యాన్ దో ఐఎమ్ ఏ పబ్లిక్ ఫిగర్, దో ఐఎమ్ ఏ ప్రైవేట్ పర్సన్. సో ఒక షై టైప్ ఆఫ్ పర్సన్. ఈ సభలో అభినందనలు ఇవన్నీ పెద్దగా ఇష్టపడే మనిషిని కాదు. అయినా నేను ఏం సాధించానని అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. నటుడుగానే, వ్యక్తిగా చాలా సాధించాల్సి ఉంది. నటుడుగా కూడా ఇంకెన్నో మిషన్ ఎక్కాల్సి ఉంది. అయినా నాకు సన్మానం ఐఎమ్ ఆల్సో ఏ కామనర్. వన్ మన సో మెనీ పీపుల్ అనే ఫీలింగ్ నాలో. ఈ సన్మానాలు ఇవన్నీ అంతగానే ఇష్టపడేవాడు కాదు. అయినా తప్పించుకోవాలని ఆ మధ్య బలవంతం చేస్తే, సరే ఫోన్ చేయండి, ఎన్నిసార్లు రోజులేమైనా తర్వాత చేద్దామంటే ఫోన్ చేయండి నేను చెప్తాను. నేను రాజమండ్రి షూటింగ్కి వెళ్ళాను. ఫోన్ చేయకుండా డైరెక్ట్ కార్ వేసుకొచ్చాను. సో యాక్చువల్లీ కార్ నడిమి ఇంత ప్రేమతో ఇంత అభిమానంతో వాళ్ళందరూ వచ్చినప్పుడు కాలంతో బాగోలేదు. అవకాశం కూడా ఉంది కాబట్టి ఇక్కడ 10 రోజులు ఇప్పుడు మా ఊళ్ళో ఉండే అవకాశం వచ్చింది ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశాను. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, వన్ అండ్ ఎవ్రీ పర్సన్ from my heart, from my mind, from everything of mine. Thank you very much.